ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని ఎన్ఎస్పీ కాల్వ వద్ద వేంచేసి ఉన్నటువంటి దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారని, ఇప్పటికీ 3 సార్లు ఈ దేవాలయంలో చోరీ చేశారని, గతంలో కూడా హుండీలు పగలగొట్టి నగదును దోచుకుపోయారని, ఆలయంలో ఉన్నటువంటి హుండీలను సమీప వరి పొలాల్లోనికి తీసుకువెళ్లి పగలగొట్టి దానిలో నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు యారం వెంకటేశ్వరరావు వివరించారు. చీకట్లా కదా వాడికి చీకట్లా కదా. నా పేరు మేకతోటి కాంతయ్య, విఎం బంజర్ అండి. ఎన్ఎస్పి కాలువ పక్కన అమ్మవారి గుడి, శివాలయం 2 కలిసి ఉంటున్నాయి. మరి ఈ యొక్క దేవాలయంలో అంతకుముందు కూడా 2 టర్ములు దొంగలు పడి ఉండీలు బయటికి తీసుకెళ్ళిపోయి ఎత్తుకుపోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా రాత్రి 11:30, 12 ఆ మధ్యకాలంలోని మరి కుక్కలు మురుగుతున్నాయని గమనించినారు, కానీ దొంగలనే ఆలోచన రాలేదు. మరి ఎందుకు అరుస్తున్నాయని అనుకోవటం జరిగింది. సరే తెల్లవారి పొద్దున్నే ఈ దేవాలయం శుభ్రం చేసే కార్యక్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా ఉండీలు లేవని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత గ్రామ పెద్దలకు తెలియపరిచారు. యారం వెంకటేశ్వరరావు గారు, ఏం వెంకటేశ్వరరావు గారు, కాళేశ్వర గారు వచ్చారు, నాకు తెలియపరిచారు. ఇంకో నలుగురికి పెద్ద మనుషులు గ్రామ పెద్దలకు తెలియపరిచారు. మాకు తెలియపరిచిన వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పని మేము తెలియపరిచాము. పోలీస్ స్టేషన్లో తెలియపరచడం జరిగింది, పిటిషన్ ఇచ్చాము. దాని మీద పోలీసు వారు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఉండీలు పగలగొట్టిన విధి విధానాలను కూడా వాళ్ళు వీడియో ద్వారా తీసుకోవడం జరిగింది. మరి 2 ఉండీల్ని పగలగొట్టి డబ్బులు తీసుకుపోవడం కూడా జరిగింది. అది వీడియో తీసుకున్నారు పోలీసు వారు. దీన్ని పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు పరిశీలించి మరి ఆ గుడికి 3వ జరిగిన విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పట్టుకొని, ఆ దొంగలు ఎవరైనా సరే వాళ్ళ ఎంతటోళ్ళైనా సరే పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం ప్రయత్నం చేయాలా. మరొకసారి ఎటువంటిది పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కొద్దిగా గట్టి బందోబస్తు తీసుకుంటారని చెప్పని కోరుకుంటూ గ్రామ పెద్దల తరఫున మరి ఆలయం తరఫున నేను ఈ వీడియో వారికి మా జిల్లాల శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలియపరుచుకుంటున్నాను.